వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చట్టం ఒక వర్గానికి చుట్టంలాగా తయారైంది. ఎవరైతే ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను గుర్తు చేస్తూ ఎండగడుతున్న మీడియా, ఒక వర్గ మీడియాను మాత్రం చట్టం రివర్స్ అవుతున్నది. ఎంతలా అంటే నిన్నటికి నిన్న సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏంటి, రకరకాల కేసులు పెట్టడం ఏంటిది, ఆయన చేసిన తప్పేంటి. ఒక డిబేట్లో అమరావతి మీద అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడింది ఇంకో ప్యానలిస్ట్ కృష్ణరాజు. ఇమ్మీడియట్గా ఆయన మాట్లాడిన అబ్యూజ్ లాంగ్వేజెస్కి ఇమ్మీడియట్గా అతను ఖండించిండు, వారించిండు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. దానికి తోడు నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ కూడా చెప్పిండు. ఇంత చేసిన అతనికి మీరు ఈ రకంగా కక్ష తీర్చుకోవడానికి గల కారణం ఏంటంటే, మీ ఏడాది పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది, ప్రజలలో మీకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి దాని నుండి డైవర్ట్ చేయటానికి, దాని నుంచి మీరు ఈ అమరావతి అనే దాన్ని కేంద్రంగా చేసుకొని సానుభూతి పొందటానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీ ఎల్లో మీడియా ద్వారా ఈ విషపు న్యూస్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసి మీరు ఆడుతున్న ఒక రాజకీయ నికృష్ట క్రీడ చంద్రబాబు గారిది. ఎంతలా అంటే అసలు అబ్యూజ్ లాంగ్వేజ్ టీవీ5లో, ఏబిఎన్లో, ఈటీవీలో, మహా టీవీలో ఆడవారి మీద, ముఖ్యంగా వైఎస్ జగన్ గారి మీద, భారతి గారి మీద, వారి పిల్లల మీద, రోజా గారి మీద ఎంత నీచమైన మాటలు మాట్లాడారో మన గత 6-7 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము. అసలు రోజా గారి మీద బండారు సత్యనారాయణమూర్తి అనే సీనియర్ లీడర్ ఎన్ని రకాల మాటలు మాట్లాడిండు. అసలు అది మన మాటలు చెప్పడానికి లేనంత బూతు మాటలు మాట్లాడిండు. దానికి తోడు ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఒక ఆడియో ఫంక్షన్లో ఎక్కడో బాలకృష్ణ గారు డైరెక్ట్గా ఆడది కనపడితే ముద్దనే పెట్టాలి, కడుపేనే చేయాలని చెప్పిండు. మరి అలాంటి వారి మీద కేసులు ఉండవా? దానితో టీవీ5లో సాంబశివరావు అనే వ్యక్తి పోసాని కృష్ణమూర్తిని ఇంటర్వ్యూ చేస్తూ మీ సీనియర్ ఇండస్ట్రీలో అలాంటి వారు ఉండరా అంటే అక్కడ మొత్తం అబ్యూజ్ లాంగ్వేజ్. ఆ మాటలు మనం ఇక్కడ చెప్పకూడదు. ఇంత నీచమైన మాటలు మాట్లాడారు. కిరా కార్పి, సీమరాజా, వీళ్ళందరూ జగన్ గారిని, భారతి గారిని ఎంతగా అసలు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టి వాళ్ళ యొక్క ఒక ఆడవారి మీద ఇంత నీచమైన బూతు మాటలు మాట్లాడిన అసలు ఎవరు ఉండరు. అయినా కూడా జగన్ గారు లాస్ట్ 5 yearsలో ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా వాళ్ళందరికీ దేవుడే శిక్షలు వేస్తారని చెప్పి అతను లైట్ తీసుకున్నాడు. ఆ లైట్ తీసుకున్న పాపానికే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎంతలా అంటే నిజానికి అసలు టీవీ5లో కానీ, ఏబిఎన్లో కానీ, మహా టీవీలో మీరు చర్చ పెడితే జగన్ గారి ఫ్యామిలీ మీద మాట్లాడిన బూతు మాటలు ఇంకెక్కడ మనకు చూడము అసలు. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి, వాళ్ళకి ఎంత శిక్ష పడాలి అసలు అంటే చట్టం ఒకరికి మాత్రం చుట్టము. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియాకి చట్టము చుట్టము. ఎప్పుడైతే మన గవర్నమెంట్ యొక్క తప్పులను ప్రశ్నించిన వాళ్ళ మాత్రం చట్టం ఖచ్చితంగా 3rd degree యూజ్ చేస్తారు. ఈ ఆటలు ఇంకెన్ని రోజులు సాగవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. మీకు తగిన సమయంలో ప్రజలు, దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.